ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు ఐలమ్మ. ఐలమ్మ. ఎట్లుంది గవర్నమెంట్? కాంగ్రెస్ వచ్చింది కదా. ఏముందన్న, ఉన్నోళ్ళకే ప్లాట్లు ఇస్తారు, లేనోళ్ళకైతే ఏమి ఇయ్యరు. ఓట్లప్పుడు ఎంక్వైరీ చేస్తారు, ఇస్తాం అంటారు. ఓట్లు వేసినాక అవతలకి వెళ్తారు. మాకు 2 బాబులు, ఒక అమ్మాయి. మేము ఈ కూరగాయలు అమ్ముకొని బతుకుతాం. మా బాబు 15 చదివింది, 2 బాబులు ఉన్నారు. ఒక్క బాబు కన్నా జాబ్ వస్తుంది. మేము గరీబులం, కూరగాయలు అమ్ముకొని బతుకుతాం. మా తురికేం జాలి. పథకాలు వస్తున్నాయి మరి మీకు? మాది ఇంకేం రాలేదన్న, రాసుకవేరు కానీ ఏమి ఇవ్వలేదు మాకు. ఇక కూరగాయలు అమ్ముకోవాలి, బతకాలి, పిల్లలను చదివించుకోవాలి. 4500 ఇస్తాను కదా మహిళలకి. ఏమి ఇవ్వలేదు, పింఛన్ 4000 వేస్తాను. ఏది లేదన్న. మేము గరీబులం, కావాలంటే మా ఇంటికాడ వచ్చి చెక్ చేసుకోరు. మరి మీరు అప్లై చేసుకోవట్లేరా? మరి ఎందుకు చేసుకున్నాము, ఇస్తామంటున్నారు, ఇస్తలేరు. ఏమి ఇస్తలేరు. మా బాబులు 2 చదివి ఉన్నారు. ఈ కూరగాయలు అమ్ముకొని చదివిపించిన ఉండి లేక ఒక్క బాబు కూడా జాబ్ లేదు. 20 సంవత్సరాలు ఉన్నారు, ఒక ఆయన 25 సంవత్సరాలు ఉన్నాడు. వాళ్ళు కూడా ఈ రోడ్ల మీదనే బతుకుతున్నాం మేము. రేవంత్ రెడ్డి జాబులు వస్తాయన్నారు, ఇస్తలేరు కదన్న. ఆయన వచ్చి సంవత్సరం కూడా అవుతుంది, ఏమి ఇస్తలేరు. ఉన్నోళ్ళకు లేనోళ్ళకు చూసి ఇవ్వాలి. ఉన్నోళ్ళకి ఇస్తే ఎలా ఇస్తాం, లేనోళ్ళకి కూడా ఇవ్వాలి కదా. మేము అదే కోరుకుంటున్నాం, మా బాబులకు జాబ్ రావాలని కోరుకుంటున్నాం. పథకాలు వస్తున్నాయా? ఏ పథకాలు ఇంకేం అమలైనాయి బిడ్డ? ఏవి లేవు, ఇంకే అమలాలు కూడా రాలే మాకు. ఇంకా ఇప్పటివరకు ఏది రాలే. ఒక జీరో అకౌంట్ అన్న, అది కరెంట్ బిల్ అన్నాడు. ఆ జీరో బిల్లు కూడా మళ్ళీ వేస్తూనే ఉన్నాడు. ఏం అర్థమవుతలేదు మాకు. 1200 ఏమో బాగున్నాము, 1200కు 9000 చేసిండు కరెంట్ బిల్లు. మరి 9000 అంటే మేము మెడికల్ తెచ్చి కడతాము. అదేం 9000 అట్టెట్లు వస్తాయి? నెలకు 1000 రూపాయలు వస్తాయా అని అదే అంటే, లేకుండా కరెంట్ మీటర్ విక్కొని పోతుందని చెప్తాడు. ఇట్లా అవుతుంది. ఒకవైపు రేవంత్ రెడ్డి ఏది ఫ్రీ ఎక్కడుంది? మరి 9000 ఎట్లయినాయి? మరి జీరో ఇప్పుడు జీరో బిల్ అన్నాడు కదా, మరి 9000 ఎట్లయినాయి చెప్పాలి కదా. ఏ పథకాలు వచ్చి ఇప్పుడు జీరో బిల్ అంటున్నాడు. 500 సిలిండర్ పెట్టుకుంటే ఏమొచ్చో తెలియదు. ఇంకా మాకైతే రాలేదు. ఈ కాంగ్రెస్ అంటే ఇక మీకే తెలియదు బిడ్డ, మాకు తెలిసిన కాడికి ఇక అట్లనే ఉంది. గట్ల ఏ వస్తలేవు అంటున్నాడు ఆయన, గమ్మున ఉంటున్నాడు. అంటున్నాడు, గమ్మున ఉంటున్నాడు. అంతే, ఆన వరకే ఉంది. ఇంకా చేసేవైతే ఏం లేవు. నాకు భర్త చచ్చిపోయి 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల నుంచి పింఛనే లేదు మాకు. ఎన్నిసార్లు పెట్టిన ఆఫీస్, మున్సిపాలిటీ ఆఫీస్లో, ఆడ సరునార్లో అన్నిసార్లు అయినా కాగితాలు. చాలామంది మా దగ్గర లీడర్లు ఉంటారు కదా, నెంబర్లు, వాళ్ళు తీసుకుపోయారు. అవి లేవు, ఇవి లేవు. ఈయన ఎవరు, బాలరెడ్డి రవీందర్ రెడ్డి, దానికి నెంబర్లు. ఏం పని చేస్తారు సార్? ఏ డ్రైనేజీలు ఆడనే వంగిపోతాయి. ఏ గలీజ్ అంతా అల్లనే మా కాలనీలో. ఇల్లు మొత్తము గుంతలకు ఉంది. నీళ్ళు అన్నీ వస్తాయి. అన్నీ వచ్చినా కానీ అప్పుడు అయినప్పుడు మనిషికి 10,000 ఇచ్చిండు ఇంటికి, కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు నీళ్ళు వచ్చినా ఎవరు దిక్కులేడు, ఏ వచ్చినా ఎవరు దిక్కులేడు. ఇప్పుడు మేము మార్పు రావాలనుకున్నాము. లోన్లు ఇస్తామన్నారు, అవి ఇస్తామన్నారు, పింఛన్లు చేస్తామన్నారు కొత్త వాళ్ళు కూడా. అవి లేవు, ఇవి లేవు. ఇంకా మరి ఇప్పుడు మహిళలకు కూడా కొన్ని పైసలు ఇస్తామన్నారు కదా, 2500, అవి కూడా లేవు. మరి ఎట్లా మరి? మంచిగా ఉండు అయ్యా, చాలా మంచిగా ఉండు. అందరికి పుట్టిలోనికి పెట్టిలోనికి అందరికి పెడుతుండు. నిజంగా వీడు 10 ఏళ్ళు ఇప్పుడు మా ఆయన చచ్చిపోయి 1 నెల 2 నెలలు 3 నెలలు ఇచ్చిండు. పింఛనే లేదు నాకు. పింఛన్ మొత్తమే ఒకడు ఉండే లంబడాయన, ఆయన రేపు వచ్చి తీసుకుంటామ్మా అని తీసుకుపోయిండు. ఆ బుక్ ఎక్కడో మాయం చేసి ఇయ్యలే. ఇక అప్పటి నుంచి పింఛనే లేదు. ఎంజాలకు పోయినా, మళ్ళీ ఎంజాలకి వెళ్ళా. ఇప్పుడు ఆయన ఉంటాడు చూడు, ఆయన ఆడికి అందరం పోయినాం. ఆడికి కూడా బుక్కులు ఇచ్చి వచ్చినాం. ఇంకేం చేయాలి? పథకాలు ఏమన్నా వస్తున్నాయా మరి? ఏది లేదు. బస్సు మనకెందుకు బిడ్డ, మనం ఎక్కుతామా? అరే రోజు పోయేటట్టు పోతున్నాం. బస్సు పెట్టమన్నాడు, ఓడి బట్టలాడేది మా కోసం. ఎందుకంటే మేము రోజు పైసలు ఇచ్చే పోతాం. మరి టైంకి ఉంటుందా? ఉంటుందా? మనం పోవాలంటే టైంకి ఉంటుంది బిడ్డ. ఓ నాడు పోతాం, ఓ నాడు వస్తాం. ఇంకా అట్లా ఇంకెట్లనే ఉంది. ఇంకేముంది? మనమే కష్టం చేసుకుంటే మనమే తింటే. ఆయన మనకేమన్నా పెట్టే ఉందా? మనమేమన్నా తినేది. ఇంకా పింఛన్ గతి లేదు, ఇంకేముంది? ఏమో మొత్తమే అసలే లేదు రమ్మోడు అంటే పెసరు పప్పు కేసరు పెట్ట అంటే ఎట్లా అయ్యా? మొత్తమే లేదు బిడ్డ. అంటే నాకు పింఛన్ మొత్తమే వస్తలేదు. 10 ఏళ్ళు వెళ్ళి 11 ఏళ్ళు పడ్డాయి మా ఆయన చచ్చిపోయి. ఉన్నా వెళ్ళిపోయినా.
కాదమ్మా ఆ. అందులో ఉన్న వాళ్ళని కోటీశ్వరం చేస్తా అంటుంటారు రేవంత్ రెడ్డి 1 కోటి మంది మహిళలను. ఎవరు చేస్తాడు ఆ దేవునికి ఎరక ఆయనకి ఎరక ఆ, చూద్దాం. ఆ. కుమారాణి ఏం చేస్తుంటారు? వ్యవసాయం వ్యవసాయమేనా? ఎట్లుంది గవర్నమెంట్ చేంజ్ అయింది కదా? చేంజ్ అయింది వేస్టే. ఆ, ఎందుకమ్మా? ఎందుకమ్మా అంటే ఇక గిట్లనే బాధలే ఉన్నాయి, కష్టాలే ఉన్నాయి, ఏం బాధలే. ఏమున్నాయి బాధలు చెప్పండి. ఇక బస్ అయితే వేస్టే, ఆ, లాస్ చేసుకునేది విద్య వైద్యం ఉంటే చాలు. పిల్లలు చదువుకొని కష్టపడి వ్యవసాయం చేస్తే వాళ్ళు చదివిస్తే వాళ్ళకి జాబ్ వస్తుంది. ఇక మరి ఇక ఈ బస్ వల్ల ఏం లాభం చెప్పు. అందరికి మా గురించి పెట్టినా కానీ ఒకరేంకోరు ఒత్తుడు నరకం చూపిస్తుర్రు. ఆ సావక ముందే నరకం ఎట్లుంటుంది అట్లుంది. ఈ ఫస్ట్ నుంచి అన్న నరకం తీసేస్తే బాగుంటుంది. ఆ. ఎందుకు ఫ్రీ బస్ తీసేయాలా? తీసేయాలి. ఎందుకమ్మా? పైసలు పెట్టుకుంటే ఎవరు భయం వాళ్ళకు ఉంటుంది. జాబ్ చేసే వాళ్ళకి పీకర్ ఉంటుంది, ఎక్కటోళ్ళకి పీకర్ ఉంటుంది. ఈ ప్రీ బాస్ పెట్టించండి మొత్తం నరకము, మాటలు, తిట్టకము, దిగు సావ రాదే, దిగ రాదు, అది ఇది అని మాట్లాడుతారు. మాటలు ఇట్లా పడితే అట్లా. గౌరవం గౌరవం లేదు, మొత్తమే లేదు. ఆ. గౌరవం ఏడొస్తుంది అసలు మాట్లాడితే. మరి ఫ్రీ బాస్ తీసేయాలి, తీసేయాలా? ఫ్రీ బాస్ తీసేయాలి అంతే. ఆ, మిగతా పథకాల పరిస్థితి ఏంది? ఏమొస్తున్నాయి పింఛన్ అయితే మాత్రం 4 ఏళ్ళ. ఆ, అట్లాంటి వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? మా మామయ్య లేచి అనిపోయి 4 ఏళ్ళు అవుతుంది, పింఛన్ వస్తలేదు, ఏమొస్తలేదు. ఎవరి మీద మొత్తుకోవాలి ఎడబెట్ట అప్లికేషన్ పెట్టి ఇక ఊకుంది సపడే ఒకటి ఇవ్వకుండా ఆయన. మొన్న అభయస్థం ఆ. పెట్టిర్రా మరి? ఏం పెట్టిందో ఏమి ఇక ఆమెకే ఎరక. ఆ. చాలా బాగానే ఉంది. మరి 6 గ్యారెంటీలు వస్తలేవా అయితే? ఇక 6 గ్యారెంటీలే అది ఇప్పుడు తక్కువనే వేసారు కదా. ఆ. ఇది రైతు బంధు ఇంకా మాకు రాలే. ఆ. రైతు బంధే మళ్ళీ 3 ఎకరాలే ఉంది పొలం కానీ ఆ. ఇంకెప్పుడు పడుతుంది. 10,000 ఇస్తాను, నేను 15,000 ఇస్తాను. ఇస్తాను అన్ని మాట ఇచ్చిండు కానీ ఆ మాట మీద ఎవరు నిలబడరు ఇప్పుడు. ఆ, ఆ 15,000 కాదు 10,000 కూడా రాలే 10,000 కూడా రాలేదు. రాలే. ఆ. ఆ భూమి ఉన్నది ఎవరంటే పింఛన్ అది రాదా, రైతు బంధు రాదా మీకు భూమి ఉన్న వాళ్ళని ఈ కూరగాయలు తీసుకుంటే వాళ్ళు అంటారు. కూరగాయలు తీసుకుంటారు, రైతు బంధు వస్తుంది, అది వస్తుంది, మీరు ఇంకేంది మీకు అన్ని ఇస్తుండ్రు రేవంత్ రెడ్డి అని చెప్తారు కానీ ఏమి ఇస్తలేరు మాకు. చాలా నరకమే చూపిస్తారు మొత్తానికి. 15,000 ఇప్పుడు వేస్తున్నాడు కదా సంక్రాంతికి. ఏమేస్తాడో ఏమో వేస్తారే తెలుస్తుంది. ఇక అప్పటిదాకా అయితే తెలియదు, నమ్మకం లేదు మాకు. ఆ. ఈ ఫ్రీ బస్ అయితే తీసేయాలి. విద్య వైద్యం ఉంటేనే హాస్పిటల్కి పోయేటోళ్ళు హాస్పిటల్కి పోతారు, చదువుకుంటారు. అంతే తప్ప ఇంకే పథకాలు వద్దు, ఎవరు వద్దు. ఎవరు కష్టం చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి కానీ ఎవరి మీద ఆధారపడితే అవుతుందా? ఇప్పుడు నేను పొద్దున్నాక గిడ కూర్చుంటే వస్తే 100 500 వస్తాయి, రావు. ఏ ఫ్రీ పథకాలు పెట్టి ఎవరిని నష్టం పెడతారు? ఎవరి కష్టం వాళ్ళదే. పొద్దున్న లేస్తే రుణం తెచ్చుకున్నావా అమ్మ? రుణమాపి లేదు, ఈయన మాపి లేదు, అంతే లేదు. రుణమాఫీ లేదా? ఎందుకు? చేసినా అంటాడు కదా రేవంత్. మాకేం లేదు, ఇంకా రాలే మీకు. ఆ. మేము తెచ్చుకోలే, మీకు కూడా కట్టలేదు ఆ భయానికి. ఏమనుకుంటారు జనాలు మరి? ఎట్లుందట కాంగ్రెస్ గవర్నమెంట్? ఏం వేస్ట్ ఏం బాగాలేదు. ఆ. రెడ్డిస్ వచ్చిండు, మేము కూడా రెడ్డిసే కానీ ఏం చేస్తుండే చెప్పు. అన్ని అవసరం ఉన్నట్టువే అవసరమే వాడాలి, అవసరం లేని ఎందుకు? ఆ. ప్రజాపాలన అంటే ఆ, ముఖ్యమంత్రి మీరేమో బాగాలేదు. ఏం బాగుంది. అందరు తిట్టుకునే పరిస్థితి. ఆ. ఆయన తిట్టిపించుకుంటుడు, మనుషులను తిట్టిపిస్తుడు అంతే. ఆ. కానీ మనుషులని తిట్టిపోయకుండా ఉండాలి. ఎందుకు తిప్పిస్తున్నారు మరి? ఇప్పుడు ఈ బస్సులో ఆడవాళ్ళకి పంచది పెట్టిండు. ఉమ్. ఆ? ఉమ్. ఇక మొగోళ్ళకేమో మొత్తం టికెట్ పెట్టిండు. ఆ మొగోళ్ళకి కూడా సమానంగా పెడితే అయిపోతాయి కదా. అట్లా మరి రేవంత్ రెడ్డి ఎందుకు తిడుతున్నారు మరి? అందరిగా నేను ఒక్కదాన్న అందరు తిడుతురు. అందరు తిడుతున్నారు కదా, దేనికోసం అంటున్నా? అదే ఇవి ఇట్లా బస్సు ఎక్కడము దిగడము, ఓ దగ్గర దింపమంట ఓ దగ్గర దిగ, కోపాలు తాపాలు. అప్పుడేమో భయానికి డ్యూటీ చేసేది, సపడాకుండా దించిపోయేది. ఇప్పుడేమో నీదేం పోయిందామంటే దిగుతా దిగు, లేకపోతే లేదు, అంతే. సరే ఏం ఏం చెప్తాం ముఖ్యమంత్రి? ఏం చెప్పాలి ఇక? ఫ్రీ బస్ ఒకటి ఫ్రీ బస్ ఒక్కటి తీసేయాలి. ఆ. నేను చెప్తున్నా ఫ్రీ బస్ ఒక్కటి తీసేయాలి. 1 తారీఖు నుంచి అందరు హ్యాపీగా ఉండాలి. 2025 ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. వ్యవసాయమేనా? ఎట్లా రైతు బంధు రుణమాఫీ అయిపోయినాయా? కొంతమందికి అయినా కొంతమందికి కాలేదు. కొంతమందికి ఎందుకు? ఎందుకు ఏమో మనకు అవుతుంది అంటారు, అయితలేదు. అయినోళ్ళేమో సంతోషపడుతున్నారు, కానోళ్ళేమో తిట్టుకుంటున్నారు. రైతు బంధు ఎట్లుంది? ఇస్తున్నా? రైతు బంధు కూడా రాలేదు కదా, రైతులకు ఇబ్బంది. అప్పుడేమో మంచి టైంకి రైతు బంధు వేసినప్పుడు పెట్టుబడికి అందేది కేసీఆర్ వేసినప్పుడు. మళ్ళీ రేవంత్ రెడ్డి ఎందుకు వేసలేడో అర్థమవుతుంది. వేస్తున్నా అంటుండే వేసలేడు. కానోళ్ళు తిట్టుకుంటున్నారు ఏం గవర్నమెంట్ ఏంది అని. మళ్ళీ రైతు బంధు టైంకి పెట్టుబడికి అందేది రైతులకు. ఇప్పుడు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, రాలేదు కాబట్టి తిట్టుకుంటున్నారు, అంతే. ఇంకా
వాళ్ళది కాబట్టి తిట్టుకుంటున్నారా? మరి ఎట్లా ఇబ్బంది అవుతలేదా రైతు బంధు రాకుండా? ఇబ్బంది అవుతుంది అంటే ఇక వడ్ల పైసలు టైంకి వచ్చిన వాళ్ళు ఏమి ఇబ్బంది పడరు, రాని వాళ్ళు తిట్టుకుంటారు. ప్రతి ఒక్కరు తిడుతురు రైతులు అయితే, రైతులంతా రివర్స్ అయినారు. ఎందుకమ్మా? ఈ రైతు బంద్ వేయలేదు, రుణమాఫీ చేయలేదు, కొందరికి వేసాడు కొందరికి చేయడా అని అట్లా తిట్టుకుంటున్నారు. నెక్స్ట్ టైం గవర్నమెంట్ కష్టం రావడం. రావడం కష్టం. ఎందుకు? అప్పుడేమో 10 ఏళ్ళు పాలన చేసిండు కదా, అప్పుడేం చెప్పిండు, రుణమాఫీ చేస్తా, రైతు బంధు పెంచుతా, రైతు కౌలు వాళ్ళకి కౌలు డబ్బులు వేస్తా, రేవంత్ రెడ్డి మళ్ళీ గృహలక్ష్మి పథకం పెడతా, ఇవన్నీ చెప్పిండు కదా. ఏవి ఒక్క పథకం కూడా అమలు కాదు, ఒక ఫ్రీ బస్ తప్ప. రేవంత్ రెడ్డి అంతే. ఇప్పుడు రైతు బంధు మాఫీ అనేది అది సక్సెస్ఫుల్ కాలేదు, కొంతమందికి అయింది కొంతమందికి కాలేదు. ఊరలకి ఎట్లుందమ్మా మరి? ఇప్పుడు ఏం చెప్తాము, ఆయన ఇబ్బందులు చెప్పుకుంటున్నాడు కదా అసెంబ్లీలో. అంత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆగం చేసిరు, మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం అని అంటున్నాడు కదా ఆయన కూడా. నెక్స్ట్ రాదు అని అంటున్నారు కదా. మరి రేవంత్ రెడ్డి 15 రైతు సంవత్సరాలు నేనే ఉంటా అంటున్నాడు. ఏమో ఇంకా అది ఏం చెప్పలేము. రైతుల ఓట్లు అయితే వాడాయి రైతుల ఓటైతే వాడు కన్ఫర్మ్ గా. కన్ఫర్మ్. అది రైతులు విసిగిపోతున్నారు. రుణమాఫీ వాడాక, మాఫీ కాక, రైతు బంధు వాడాక విసిగిపోతున్నారు.